ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని నా అనుదిన ప్రార్థనలో నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. మీ యొక్క ప్రార్థన విన్నపములను కామెంట్ రూపంలో తెలియజేయగలరు. ఈరోజు నీ కొరకు దేవుని వాగ్దానం కీర్తన గ్రంథము 27వ అధ్యాయం 5వ వచనం. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును, ఆశ్రయ దుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును. ప్రియులారా, దేవుడు ఈరోజు కూడా మనతో ఒక చక్కని వాగ్దానంతో మాట్లాడుతున్నాడు. అదేమిటనగా ఇక్కడ కీర్తనకారుడు తన యొక్క నిరీక్షణను వ్యక్తపరుస్తున్నాడు. అదేమిటంటే ఆపత్కాలంలో ఆయన అనగా దేవుడు తన పర్ణశాలలో అంటే తన యొక్క సురక్షితమైన ప్రదేశంలో తను దాచుతాడని, తన యొక్క గుడారపు మాటన తను దాచుతాడని, ఇంకా ఆశ్రయ దుర్గము మీద ఆయన తన్ను ఎక్కిస్తాడని ఇక్కడ కీర్తనకారుడు తన యొక్క నిరీక్షణను, తన యొక్క విశ్వాసాన్ని వ్యక్తపరుస్తున్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, జ్ఞాపకం చేసుకో. ఈ లోకంలో మనము ఆపత్కాలంలో మనుషుల వద్దకు పరిగెడుతూ ఉంటాం. మనుషుల వద్దకు మనము ఆపద వచ్చినప్పుడు వాళ్ళ సహాయం కోరుతూ ఉంటాం. కానీ ఇక్కడ కీర్తనకారుడు మాత్రం ఏం చెప్తున్నాడంటే, ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలను నన్ను దాచును అని. అవును, మనము ఆపత్కాలంలో దేవుని యొక్క చాటున, దేవుని యొక్క నివాసంలో దేవుని మనము ఆధారం చేసుకొని వెళ్తున్నట్లయితే మనల్ని దేవుడు తన యొక్క రెక్కల క్రింద దాచుతానంటున్నాడు. అందుకని కీర్తనకారుడు అంటాడు, మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తుల నీడను విశ్రమించువాడు అని. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుల, మనము ఈ లోకంలో మనుషుల వద్దకు వెళ్తూ ఉంటాం. ఆపద వచ్చినప్పుడు, శ్రమల్లో, శోధనలో, అపాయంలో మనం ఉన్నప్పుడు మనుషుల ఎదుగు వెళ్తూ ఉంటాం. కానీ ఉన్నతమైన మనుషుల వద్దకు వెళ్తాం, వాళ్ళు ఏదో మనకి సహాయపడతారని. కానీ ఈ మనుషుల కన్నా ఉన్నతమైన వాడు, మహోన్నతుడైన దేవుడిని చాటున మనం నివసిస్తున్నట్లయితే ఆయన సర్వశక్తిని కనుక ఆయన నీటిలో మనం విశ్రమిస్తాం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడు, జ్ఞాపకం చేసుకో. ఒక చిన్న పిల్లవాడు తన తండ్రితో ఉన్నంతసేపు తను ఏ విషయంలో కూడా భయపడ్డు. ఎందుకంటే ఆ చిన్న పిల్లవాడికి ఏ అపాయం వచ్చినా, ఏ ఆపద వచ్చినా నన్ను చూసుకోవడానికి, నా గురించి జాగ్రత్త చేయడానికి నా తండ్రి నన్ను కాపాడుతాడు, నా తండ్రి ఉండగా నాకు ఏమీ కాదు అని ఒక భరోసా, ధైర్యం ఉంటుంది. ఈరోజు నీకు, నాకు, మనందరికీ కూడా మన తండ్రి అయిన మన దేవుడి మీద మనం ఆధారం చేసుకొని ఆయన చాటున మనం ఉన్నట్లయితే మనకి ఎటువంటి అపాయాలు గుండా మనం వెళ్ళినా సరే, ఎటువంటి ఆపదలు గుండా మనం వెళ్ళినా సరే, ఎటువంటి శ్రమలు సోదరులు గుండా మనం వెళ్తున్నా సరే, ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడు, ఆయన జ్ఞాపకం చేసుకో. ఆయన తన సురక్షితమైన రెక్కల క్రింద మనల్ని దాచుతాడు. ఎలాగైతే ఒక గ్రద్ద కోడి పిల్లల కోసం అది దాడి చేయాలన్నప్పుడు, వాటి తినివేయాలని ప్రయత్నిస్తున్నప్పుడు తన తల్లి వచ్చి ఆ కోడి పిల్లల మీద ఎట్లాగైతే రెక్కలు చాచి కాపాడుతుందో, దేవుడు కూడా ఆయనను ఆశ్రయించు వారికి, ఆయన చాటును నివసించు వాడికి, ఆపత్కాలంలో దేవుని యొద్దకు పరిగెత్తు వాడికి దేవుడు ఏం చేస్తాడంటే తన ఆరోగ్యకరమైన రెక్కలతో వాళ్ళని కాపాడుతాడు. ఈరోజు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీకు ఆపదలు, అపాయాల గుండా నువ్వు వెళ్తున్నప్పుడు, నువ్వు శ్రమలు, శోధన గుండా వెళ్తున్నప్పుడు ఎవరి దగ్గరికి పరిగిస్తున్నావు? ఎవరి దగ్గర నుంచి సహాయం కోరుతున్నావు? దేవుడు మహోన్నతుడు. ఈ మనుషుల్లో, లోకంలో ఉన్న మనుషులందరికంటే ఆయన ఉన్నతమైన వ్యక్తి, ఆయన సర్వశక్తిమంతుడు. కనుక నీ సమస్యల నుంచి నిన్ను బయటకు తీసుకువచ్చి, నీ అపాయాల నుంచి నిన్ను కాపాడే, నీ అపాయము నుంచి, నీ ఆపద నుంచి, నీ శ్రమల నుంచి నిన్ను కాపాడే గొప్ప దేవుడు, సర్వశక్తుడు, సమర్థుడు ఎవరైనా ఉన్నాడంటే అది మనం ఆరాధిస్తున్న దేవుడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడు, జ్ఞాపకం చేసుకో. నువ్వు దేవుని యొక్క రెక్కల చాటున, దేవుని యొక్క చాటున, దేవుని మీద ఆధారపడి నువ్వు బ్రతుకుతున్నట్లయితే దేవుడు నీ జీవితంలో, నీ కుటుంబంలో కలిగే ప్రతి ఒక్క శ్రమల నుంచి, అపాయాల నుంచి, ఆపదల నుంచి నిన్ను కాపాడడానికి సిద్ధంగా ఉన్నాడు. అవును అన్నట్లయితే ఈరోజు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించు. ప్రేమగలిగిన తండ్రి, మహోన్నతుడ, సర్వశక్తిమంతుడ, వేలాది స్తోత్రములు. ఈరోజు బిడ్డలతో మీరు ఒక చక్కని మాటతో మాట్లాడిన రీతిని బట్టి, ఆదరించిన రీతిని బట్టి వందనములు. అవునా తండ్రి, బిడ్డలు ఆపత్కాలం వచ్చినప్పుడు, ఆపదల గుండా, శ్రమల గుండా వెళ్ళినప్పుడు వాళ్ళ మనుషుల యొక్క సహాయం కోసము పరిగెడుతున్నారేమో అయ్యా, ఈ దినము నుంచి అలా పరిగెత్తకుండా నీ రెక్కల చాటున, నీ యొక్క సన్నిధానంలో, నీ పైన ఆధారపడి, నీ సహాయం కొరకు, నీ కృప కొరకు కనిపెట్టుకుని
అయా బిడ్డలుగా మీరు కృపను చూపించండి. అవున తండ్రి, ఈ లోకంలో అందరికన్నా ఉన్నతమైన వ్యక్తి మీరే, సర్వశక్తివంతుడు మీరే. మా సమస్యల నుంచి, మా ఆపదల నుంచి, మా అపాయాల నుంచి, మా జీవితంలో కలిగే ప్రతి ఒక్క ఆపదల నుంచి మీరు తప్పించగల సర్వశక్తిమంతుడవు, సమర్థుడవునైనా తండ్రి. అవును బిడ్డలు అటువంటి కృపను అనుగ్రహించండి. మీరు వాళ్ళకు కలుగుతున్న ప్రతి శ్రమల నుంచి విడిపించి నామని మహిమపరచుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం నా తండ్రి. ఆమేన్.